నమస్తే, నేను మీ సతీష్. ఒకే ఒక్క ప్రమాదం, ఆ ఒక్క ప్రమాదంలో 3 తరాల ప్రాణాలు బలయ్యాయి. అప్పటి నుంచి దశాబ్ద కాలంగా న్యాయం కోసం ఒక తల్లి పోరాటం చేస్తూనే ఉంది. అయినా ఇంకా ఆమెకు న్యాయం దక్కలేదు, ఆ కుటుంబానికి శాంతి చేకూరలేదు. పంజాగుట్ట ఫ్లైఓవర్ రమ్య కేసు అంటే బాగా పాపులర్. ఈ కేసులో గత 10 ఏళ్లుగా న్యాయం కోసం బాధిత కుటుంబం ఎదురుచూస్తుంది. ఈ కేసు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. పంజాగుట్ట ఫ్లైఓవర్ రమ్య అనే ఒక బాలిక చిన్నారికి సంబంధించిన కేసు. తెలిస్తే ఒక కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. లేటెస్ట్గా రాజమండ్రిలో డాక్టర్ కనికే ప్రియాంకను ఎలా అయితే మందు కొట్టి కారుతో ఢీ కొట్టి అన్యాయంగా చంపేశారో సేమ్ టు సేమ్ ఇలాగే 10 ఏళ్ల కిందట హైదరాబాద్ పంజగుట్టలో ఫుల్గా మద్యం తాగి కారుతో దూసుకెళ్తూ పక్క రోడ్డుల నుంచి వెళ్తున్న ఒక సాధారణ కుటుంబానికి చెందిన కారుపైకి దూసుకెళ్ళి పడ్డారు ఏకంగా కారుతో. దీంతో ఆ సామాన్య కుటుంబం చితికిపోయింది, చిన్న భిన్నం అయిపోయింది. ఆ కుటుంబంలోని 3 తరాల జీవితాలను శాశ్వతంగా చిదిమేసింది ఆ దారుణమైన ప్రమాదం. 2016 జూలై 1న హైదరాబాద్లోని పంజాగుట్ట ప్రాంతంలో ఆ ఫ్లైఓవర్ దగ్గర ఈ ఘోరమైన ప్రమాదం జరిగింది. పామి రమ్య అనే 9 ఏళ్ల చిన్నారిని తన 4th క్లాస్ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళి తిరిగి ఫ్యామిలీతో కలిసి సరదాగా ఆడతా పాడతా ఇంటికి వస్తుంది. కానీ ఆ తిరుగు ప్రయాణం తీవ్ర విషాదం అయిపోయింది. కారులో రమ్యతో పాటు ఆమె బాబాయ్ పి రాజేష్, తాతయ్య పి మధుసూదనాచారి, అట్లాగే రమ్య తల్లి రాధిక, మరో బాబాయ్ రమేష్ ఉన్నారు. సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ స్కూల్ నుంచి రమ్యని ఇంటికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులంతా వెళ్ళారు. సరిగ్గా వీళ్ళ కారు పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి పక్క రోడ్డుపై వెళ్తున్న ఓ లగ్జరీ కారు గాలిలోనికి పల్టీలు కొట్టి వచ్చి వీళ్ళు ప్రయాణిస్తున్న ఈ సాధారణ శాంత్రో కారుపై పడింది. ఇంజనీరింగ్ విద్యార్థి ఆర్ శ్రావిల్ బంజారా హిల్స్లోని టీజీఐఎఫ్ పబ్లో ఫుల్గా మందు కొట్టి I-10 కారులో తన ఫ్రెండ్స్తో కలిసి దూసుకెళ్తూ ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. ఇక్కడ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే అసలు వాడి కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. వాడు కారు నడపడమే తప్పు అంటే అలాంటి పీకల దాకా మందు కొట్టి మరీ నడిపాడు. ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేసేశాడు. సరిగ్గా పంజగుట్ట ప్రాంతంలోని నాగార్జున సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రమ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఒకవైపు వస్తుండగా అదే సమయంలో శ్రావిల్ నడుపుతున్న కారు మరోవైపు నుంచి దూసుకొచ్చింది. అకస్మాత్తుగా వాడి కారు అదుపు తప్పింది, రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఆ వేగానికి ఒక్కసారిగా గాలిలోనికి ఎగిరి అవతల వైపు రోడ్డు మీద వెళుతున్న రమ్య ఫ్యామిలీ కారుపై పడింది. కేవలం కొన్ని సెకండ్లలోనే ఈ దారుణం జరిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పరిస్థితి అత్యంత భయానకంగా మారిపోయింది. సినిమాల్లో చూసినట్టుగా ఏంటిది ఇట్లా, మనం చూసింది కళ నిజమా అని తేరుకోవడానికి చాలా సమయం పట్టింది ఆ ప్రాంతంలో అప్పుడక్కడ ఉన్న జనాలకు. కారు నడుపుతున్న రమ్య బాబాయ్ పి రాజేష్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అతను మరికొద్ది రోజుల్లో అమెరికాలో ఒక మంచి ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అట్లాగే కారులో ఉన్న రమ్యతో పాటు మిగతా 3 హాస్పిటల్లో చేర్చారు. చిన్నారి రమ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉండేది. బ్రెయిన్ డెడ్ అయ్యి 9 రోజులు మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడిచేసింది. తలకు గాయమై అంతర్గత రక్తస్రావం అధికంగా అవడంతో కోమాలోనికి వెళ్ళి వెంటిలేటర్పై చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. జూలై 1న ప్రమాదం జరిగితే జూలై 9న రమ్య చనిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె తాతయ్య మధుసూదనాచారి కూడా చికిత్స పొందుతూ హాస్పిటల్లోనే తుది శ్వాస విడిచారు. పాపం తన మనుమరాలు అట్లాగే కొడుకు చనిపోయారన్న వార్త తెలిసాక మధుసూదనాచారి ప్రాణాలతో పోరాటం చేస్తూ ప్రమాదం జరిగిన సరిగ్గా 18 రోజుల తర్వాత అంటే జూలై 18న ప్రాణాలు విడిచేశారు. అలా ఆ కుటుంబంలోని 3 తరాలు ఒకే ఒక్కడు ఒక తాగుబోతు ఎదవ చేసిన తప్పుకు బలైపోయారు. చిన్నారి రమ్య తల్లి రాధిక, మరో బాబాయ్ రమేష్ మాత్రమే ప్రాణాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. బట్ వాళ్ళు కూడా చాలా రోజులు శారీరకంగా మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యి అనారోగ్య పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కళ్ళ ముందే తమ కుటుంబంలో 3 కీలకమైన వ్యక్తులు కోల్పోవడంతో వాళ్ళ వల్ల కూడా కోలుకోవడానికి తేరుకోవడానికి చాలా రోజులే పట్టింది. ఇక్కడ విధి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎంత పెద్ద ప్రమాదం చేసిన కారులో ఉన్నవాడికి ఒక్కడికి కూడా ఏమీ కాలేదు. వీళ్ళు గుద్దేసిన కారులో ఉన్న వాళ్ళే బలైపోయారు. ఆ కారు నడిపిన ఆర్ శ్రావిల్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. అతనికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా చాలా ఎక్కువ మోతాదులో మందు కొట్టి ఉన్నట్లు తేలింది. ఇతనిపై ఐపీసీ సెక్షన్ హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా మరణానికి కారణమవ్వడం,
కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కింద కేసు అయితే నమోదు చేసి అరెస్ట్ చేశారు. కారు యజమాని అయిన శ్రావిల్ ఫ్రెండ్ కె విష్ణు వినీత్ను A2గా ఈ కేసులో పెట్టారు. కారులో ఉన్న మరో నలుగురిని కూడా నిందితులుగా చేర్చారు. మైనర్లు, అండర్ ఏజ్ యువకులకు మద్యం సరఫరా చేసినందుకు, అమ్మినందుకు ఆ TGIF బార్ లైసెన్స్ను అప్పట్లో రద్దు చేశారు. ఈ కేసు విచారణ అనుకున్నంత వేగంగా జరగలేదు. వాస్తవంగా ప్రమాదం 2016 జూలైలో జరిగింది. పోలీసులు అదే ఏడాది నవంబర్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అంటే పోలీస్ దర్యాప్తు పూర్తి చేసి అన్ని ఆధారాలతో కేసును కోర్టుకు అప్పగించారు. ఆ తర్వాత నుంచి కోర్టు ట్రయల్, సాక్షుల వాంగ్మూలాల ప్రక్రియ ఆరంభమైంది. కానీ గత దశాబ్ద కాలంగా ఈ కేసులో తుది తీర్పు మాత్రం రాలేదు. 2016లో జరిగితే ఇప్పుడు 2026, సరిగ్గా 10 ఏళ్ళు అవుతుంది. రమ్య బతికి ఉంటే ఇంటర్ పూర్తి అయిపోయి ఇంజనీరింగో, మెడిసినో, డిగ్రీనో చేస్తూ ఉండేది. అయినా ఈ కేసుకు ఒక తుది ముగింపు మాత్రం ఇంతవరకు రాలా. 2016లో ఛార్జ్షీట్ దాఖలైనప్పటికీ వివిధ కారణాల వల్ల ట్రయల్ విచారణ ప్రారంభం కావడానికి దాదాపు 10 ఏళ్ళు పట్టింది. హైదరాబాద్లోని 7th అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. కేసులో రెండో నిందితుడైన కారు ఓనర్ కె విష్ణు వినీత్ విచారణ సమయంలోనే బెయిల్పై బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అమెరికాలోని హూస్టన్కి పారిపోయాడు. దీంతో కోర్టుకు కూడా హాజరు కాకపోవడంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. ఆ తర్వాత 2026 మార్చిలో ఈ వినీత్ను ఇండియాకి రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసును కూడా బంజారా హిల్స్ పోలీసులు అయితే జారీ చేశారు. కనీసం తమకు జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగకూడదంటే రమ్య యాక్ట్ తీసుకురావాలంటూ ఆమె కుటుంబం పోరాటం చేస్తోంది. ఇప్పుడు గత 10 ఏళ్ళుగా రోడ్డు ప్రమాదాల్లో తప్పు చేసిన వాళ్లకు కఠిన శిక్షలు పడేలాగా, మద్యం కూడా ఎవరికి పడితే వాళ్ళకి అమ్మకుండా వయస్సు నిబంధనలను కఠినతరం చేసేలా రమ్య చట్టం ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది కేవలం రమ్య కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండే కాదు, మరో కుటుంబం ఇలాంటి ప్రమాదంలో తమ పిల్లలను, కుటుంబీకులను కోల్పోకూడదనే డిమాండ్. మద్యం సేవించిన తర్వాత డ్రైవింగ్ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు, కఠిన శిక్షలు ఉండాల్సిందే. మైనర్లకు మద్యం అందించకుండా కఠినమైన నియంత్రణ, మద్యం ఇచ్చే సంస్థలపై చర్యలు, అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా, పైగా మద్యం తాగి వాహనం నడిపేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగి కుటుంబాలు చిరిగిపోతా ఉన్నాయి కనుక ఆ చట్టం ద్వారా కఠిన చర్యలు చేపట్టాలి. రోడ్డు ప్రమాదాల్లో బాధిత కుటుంబాలకు అత్యంత వేగవంతమైన న్యాయ ప్రక్రియ, ఇలాంటి అంశాలన్నింటితో కూడిన కఠినమైన వ్యవస్థ కావాలని, దానికి రమ్య యాక్ట్ అని పేరు పెట్టాలని ఆమె తల్లి రాధిక డిమాండ్ చేశారు. ఈ రమ్య యాక్ట్ ఎందుకు అవసరమంటే, ఒక వ్యక్తి మద్యం తాగుతాడు, అది అతని వ్యక్తిగతం, ప్యూర్లీ పర్సనల్. బట్ వాడు మద్యం తాగి వాహనం నడుపుతూ పబ్లిక్లోనికి వస్తే అది అందరికీ ప్రాణాపాయం. అతను మత్తులో సిగ్నల్ దగ్గర ఆగకపోవచ్చు, స్పీడ్గా దూసుకుపోవచ్చు, కంట్రోల్ తప్పొచ్చు, డివైడర్ని ఢీ కొట్టచ్చు. నిన్న రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను ఢీ కొట్టి చంపేయచ్చు. కానీ అది ప్రమాదం అంటూ తర్వాత తప్పించుకుంటున్నారు. అది అనుకోకుండా జరిగింది, యాక్సిడెంట్ అయ్యింది, అందువల్ల జరిగిపోయింది అంటూ తప్పించుకోకుండా రమ్య యాక్ట్ పేరుతో వెంటనే శిక్షలు పడేలాగా ఒక చట్టం తీసుకురావాలనే డిమాండ్ ఆమె కుటుంబం నుంచే కాదు, ప్రజలందరి నుంచి వస్తుంది ఇప్పుడు. మరి మీరు కూడా అట్లా కోరుకుంటే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ వాల్యుబుల్ కంటెంట్తో వచ్చే వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ అండ్ లైక్ అయితే మర్చిపోకండి. అట్లాగే ఈ రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకకు సంబంధించిన కేసు డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా ఇప్పటికే మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశా. ఆ వీడియో కూడా చూడని వాళ్ళైతే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.